అసలు టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావట్లేదు. రవితేజ ఇచ్చాడు కిక్, ఏముందిరా టాక్సిక్. అసలు చిరంజీవి గారిని అంటారు బాస్, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు యష్. అసలు నిజంగా ఏమి అసలు నిజంగా ఆ ఫైట్స్, ఆ యాక్టింగ్ ఒక మిరాకిల్. నిజంగా నేను చాలా ఎక్స్పెక్టేషన్ మాత్రం అయితే చాలా పెట్టుకున్నాను, దానికి మించి ఉంది. అసలు మన యష్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు, కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు అబ్బా గన్ను కాల్చడం, ఒక్కొక్క హీరోయిన్ అసలు లేడీస్తో ఫైట్ ఉంటుంది, ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతారంటే అబ్బా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పాలి సినిమా. అసలు ప్రతి ఒక్క నయనతార యాక్టింగ్ మాత్రం అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అండ్ చాలా బాగుంది సినిమా అయితే. నయనతార గారు ఫైట్స్ కానీ, ఆమె పట్టే గన్ను కానీ చాలా అసలు నిజంగా అసలు సినిమాకు క్లైమాక్స్ లో మాత్రం అయితే అసలు అదిరిపోయింది. అసలు ఈ సినిమా కేజీఎఫ్ రికార్డ్స్ అని కాదన్నా, ఇది కేజీఎఫ్ ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్ కి 1000 రెట్లు ఉంది. ఎనిమల్ సినిమా 1000 రెట్లు కాకపోతే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. అసలు నిజంగా అసలు గీతా మోహన్ దాస్ ఈ సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా సందీప్ రెడ్డి వంగ 100 డైరెక్టర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా, ఓరి నాయన. ఒక్కొక్క రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో అసలు నిజంగా అసలు డైలాగ్స్, ఆ బూతులు అబ్బా ఏంటి అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు థియేటర్ మొత్తం అరుపులు. అసలు ఆ సీన్లు వచ్చినట్టు వల్ల అసలు ఏం సీన్లు, ఏమి అబ్బా సాంగ్స్, ఆ హీరోయిన్లు ఏంది, ఆ లుకింగ్, ఆ స్టైలు అబ్బా. నేను అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అసలు ముందే చెప్తున్నా, టికెట్ బుక్ చేసేటప్పుడే ఉంటుంది. 18 years అయితేనే ఈ సినిమాకి రమ్మని చెప్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా 18 years ఎబో వాళ్ళే రావాలి, ఎందుకంటే ఆ సినిమాలో అంత వైల్డ్ ఉంది. అసలు ఏంటి మొత్తం రతిక అలా ఉంది. అసలు నిజంగా గీతా మోహన్ దాస్ అయినా అనిపిస్తుంది సినిమా తీసింది. వామ్ ఏమి ఫైట్, అసలు నిజంగా అసలు మిరాకిల్ అని చెప్పాలి. అసలు నిజంగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక వైల్డ్ గపడపడపడపడపడ గాలుస్తుంటే నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవర్స్ మాత్రమే సినిమా ఖచ్చితంగా రాకండి ప్లీజ్. అంత అది చూడలేరు, తట్టుకోలేరు, అలా ఉంది సినిమా. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే అందరూ క్లాప్స్ కొడతారు లాస్ట్లో, సీన్ బాగున్నందుకు కాదు, సినిమా అయిపోయినందుకు. లోపల అదే జరిగింది. అంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ వాళ్ళు తీశారు, బట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వాలి. ఇంకా బెటర్ ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే బాగుండేదేమో అనిపించింది. హీరో వాళ్ళ సిస్టర్ అంతే, అందరికీ జస్ట్ ఒక అరగంట క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. ట్విస్ట్ అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, ఆల్రెడీ చూసింది. అసలు దాంతో దీన్ని పోల్చొద్దు. కేజీఎఫ్లో ఒక 10 minutes కూడా సెట్ అవ్వదు సినిమా. ఏదైతే ఫ్లాపే, డిజాస్టర్ అనలేంలే కానీ, ఎందుకంటే తలనొప్పి అయితే రాలేదు, బట్ ఫ్లాపే. అది ఏమో మరి పబ్లిక్ ఏం చేస్తారో తెలీదు. బెటర్ మళ్ళీ తీసి అది పెట్టేస్తారు అండి. నేను చెప్తున్నా, మూవీస్ 3 hours 14 minutes, దాంట్లో 1 hour ఏమో ఓన్లీ స్లో మోషన్, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎలివేషన్. ఎంత అంటే పిచ్చి లేచింది సినిమా. జనాలు థియేటర్లో మాట్లాడుకుంటున్నారు, అంత బోరింగ్ సినిమా. ఆ లెవెల్లో అసలు పొటెన్షియల్ ఏంటండి, దీనికంటే రాజాసాబ్ బెటర్ చెప్పాలంటే. ఆ లెవెల్లో ఉంది. అరే ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు హీరోని తిట్టాలా, ఎవరిని తిట్టాలా, మళ్ళీ వేసుకుంటారు. లేదండి దండం, ఇది లేడీ జెంట్స్ కాదండి, రాడ్ సినిమా. అసలు లేడీ జెంట్స్ ఏంటి, స్టోరీ యష్ గారు రాశారంట, ఎందుకు యాక్టింగ్ చేయండి కదా, రానప్పుడు ఎందుకు చేయడం అన్ని బొక్క. అరే ప్రైస్ హైక్లు పెడతారు, ఇలా ఈ రాడ్ సినిమాలు తీస్తారు, బట్ ఎంత టైం వేస్ట్, పిచ్చోడిని చేస్తున్నారు జనాల్ని. అంత ఫ్రస్ట్రేషన్. భారీ బడ్జెట్ బొంగు, ఏం భారీ బడ్జెట్ లేదు, ఏం లేదు, అంత వేస్ట్ సెట్ పీసెస్, అంత ఓవర్ యాక్షన్ లోనే సరిపోయిందండి, ఏం బాలే. టార్చర్ ఉండే అండి, టార్చర్. టాక్సిక్ ఇస్ ఈక్వల్ టు టార్చర్ రైట్ నౌ.
ఎందుకు సినిమా నచ్చలేదు? అసలు ఏముందని దెర్ వాస్ నథింగ్ టు వాచ్ ఆ మూవీలో. మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? కేజీఎఫ్ యా అంటే కేజీఎఫ్ రేంజ్ లో అట్లీస్ట్ ఆ లెవెల్లో కాకుండా కొంచెం అన్న మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ యాక్షన్ జస్ట్ ఎక్కడెక్కడో సీన్స్ లో పడేశాడు. తర్వాత ఎవ్రీ హీరోయిన్ వాస్ జస్ట్ దేర్ ఫర్ అంతే ఉంది, అంతే తనదేం రోల్ లేదు మూవీలో. వైలెన్స్ రొమాన్స్ ఓన్లీ. దట్స్ ఇట్. దేర్ వాస్ నో వైలెన్స్ ఆల్సో. అందరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బీజిఎం సూపర్ ఉంది. ఏ హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ తినేసిందంటే? నాకు నయనతార నా ఫేవరెట్ యాక్ట్రెస్, సో నాకు నయనతార యాక్టింగ్ చాలా నచ్చింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నయనతారదే నచ్చింది నాకు. ఓకే, అంటే ఇప్పుడు బ్రదర్ సిస్టర్ ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది. అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా అంటే బాగా అనిపించింది. వాళ్ళిద్దరు సీన్స్ కానీ తక్కువ ఉన్నా కూడా బాగున్నాయి. ఓకే, రాగా ఉంది కదా? యా. ఓకే, ఎక్కువ అంటే నరుక్కునే సీన్స్ గట్ట గన్స్ ఎక్కువ వాడే యా, యాక్షన్ లవర్స్కి అయితే అంటే కొంచెం తగ్గింది. యాక్షన్ సీన్స్ ఇంకా ఉంటే బాగుండేది. ఓకే, గోవాలో జరుగుతున్న కథ కదా ఇది. ఎక్కడైనా గోవా ఫీల్ వచ్చిందా? యా, గోవా ఫీల్ ఉంది. అండ్ కొన్ని స్నోలో జరిగే సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు క్యాష్ ను ఆడేవాళ్ళు ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి? అంటే వాళ్ళు ఎలా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ప్రెజర్ ఎలా పడుతుంది అనేది ఒక పాయింట్ ఉంది అంతే. మరీ ఎక్కువ డెప్త్ ఏం చూపించలేదు, ఒక చిన్న పాయింట్ ఉంది అంతే. యూత్ ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అంటే? ఏం నేర్చుకోవాలంటే ఒక డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. డెసిషన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల ఎలా సఫర్ అవుతుంది, వాళ్ళకి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేది ఒక పాయింట్ అయితే ఉంది. వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఎవ్రీ వన్. అలా ఏం లేదు, అందరు చూడొచ్చు, ఈవెన్ కిడ్స్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. బడ్జెట్ హ్యాండిల్ చేసి, కానీ మధ్య మధ్యలో గీతు డైరెక్ట్ చేసిన యష్ డైరెక్ట్ చేసిన అర్థం కావట్లా. కానీ చూడొచ్చు భయ, వన్ టైం వాచబుల్, ఈజీగా చూడొచ్చు. జనాలు చెప్పి అంటారు ఆర్డర్ రంబోలో అయితే కానీ ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మీకు ఎలా అనిపించింది చూడొచ్చు. యా, బాగుంది, చూడొచ్చు. మొదలో ఉంది బ్రో, రాడ్ బ్రో. రకరకాలుగా అనిపించింది. లేదు, అంత బాగాలేదు అసలు, సినిమా నచ్చలేదు. ఏదో తీద్దాం అనుకున్నారు కానీ ఏదో అయింది అంత. ఇట్స్ డాడీ హోమ్, వేరేటిగా ఉంది బ్రో. యశ్ సినిమాలో వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా బ్రో ఇది. అసలు ఏం బాగాలేదు సినిమా అసలు కేజీఎఫ్ 1 250 కోట్లు, కేజీఎఫ్ 2 1200 కోట్లు, కానీ ఈ సినిమాకి 500 కోట్లు వస్తే రావాలే అసలు గ్యారంటీ లేదు. అసలు ఏందో అసలు సినిమా అసలు అంటే అసలు ఎందుకు తీసిందో అర్థమే కాలేదు. అసలు స్టోరీ లేదు, అసలు ఏం లేదు డమ్మీ సినిమా. పర్పస్ ఎందుకో కొడుకు వస్తాడు సెకండ్ హాఫ్ లో, వాడెందుకు కంపెనీకి వస్తాడు, అసలు ఏం అర్థం కాదు. ఏం లేదు, స్టోరీ లేదు బ్రో అసలు సినిమాలో. వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఇది. వేస్ట్ సినిమా అసలు ఏం లేదు సినిమా అసలు. డొల్లా సీన్లు ఏమైనా ఉన్నాయంటే యూత్ కావాల్సిన సీన్లు ఏమైనా ఉన్నాయా? అవన్నీ పనికిరాని సీన్లు, ఎందుకు అసలు చెడిపోయే సినిమాలు అన్నీ. ఏం లేదు, డొల్లా వేస్ట్. ఆమె అక్క అంట, ఎందుకు అసలు పనికిరాలే. ఎవరు ఆపొద్దు, మ్యాట్నికల్ ఇదే అయిపోతుంది. సినిమాలన్నా పశుపతి అరుంధతిని వదిలేయచ్చు, కానీ ఈ సినిమాలో ఏ హీరోని వదిలేనంటున్నా యష్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ డైలాగ్లు ఏందన్నా, ఏ మదర్ టంగ్ రా నీదంటే వైలెన్స్ అయినా మదర్ టంగ్ రా, ఇట్స్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్పేసి అని అంటుండు. రే జానీ సింసు, నీ పని అయిపోయింది. నాకు తెలిసి యష్ టీఎఫ్ఐ ఇండస్ట్రీ పోటీ అనుకున్నా, ఆఖరికి జానీ సింసు కూడా పోటీ వస్తుండన్న. ఇంకా అసలుకి ప్రోమ్లో కూడా ఎవరు పనికిరాడని చెప్తుండు. ఆ విధంగా ఉంది. నీ అమ్మ మడత పెట్టి ఒక్కొక్క హీరోనితో పిల్లలు కంటుంటే ఆఖరికి ఆ పిల్లోడే ఆ హీరోని చంపేస్తాడన్న. చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. కానీ యష్ గారు ఉన్నన్ని రోజులు ఏ క్రికెటర్ అయినా సరే బౌండరీ లోపలనే కొడతాడు 6. నువ్వు అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ కొట్టిను, అసలు నీ పిల్లలతో ఒక రాజ్యమే ఏర్పడచ్చు. అంతలా ఉంది. అందరు కేజీఎఫ్ అంటారు, 100 కేజీఎఫ్లు కలిపిన ఒక టాక్సిక్ అని చెప్పొచ్చు. ఆ హీరో ఎందుకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డాడీ అంటాడు. అసలు ఒక ఎడిటింగ్ అయితే కంప్లీట్గా లేదు, సినిమాని క్లోజ్ చేయలేదు. సినిమా ఎందుకు తీసారో కూడా తెలియదు. ఏం ఎవ్రీథింగ్ ఏం బాగోలేదు. అసలు బాగుంది అని చెప్పడానికి ఒక బిట్ కూడా లేదు సినిమాలో.
ఆల్రెడీ 18 అని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, 18 ఇయర్స్ అబవ్ అని చెప్పారు కదా. ఎక్కడైతే పర్లేదు 400తో అయిపోయింది. బెంగళూరులో 2000 పెట్టి చేస్తున్నారు. మీ 2000 మీరు వేస్ట్ చేసుకోకండి. 10 బీర్లు వస్తాయి, ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.